హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమలా. మీరు చూస్తున్నది అమలా టెక్టైల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్యాట్రాన్ అండ్ సార్టింగ్. అసలు ప్యాట్రాన్ అంటే ఏంటి, సార్టింగ్ అంటే ఏంటి, ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ప్రీవియస్ వీడియోలో మ్యాథ్స్కి సంబంధించి టాపిక్స్ అన్నది క్లియర్ అయినాయి. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. మనం ఎల్కేజీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే టాపిక్స్ వైజ్ వెళ్తున్నాం. అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేశాను. అది కూడా ఒకవేళ చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అవి వెళ్ళి చూడండి. ఓకేనా? నేను చెప్పే ప్రతిదీ కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి. దాన్ని బట్టి మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. నేను ప్రతిదీ తెలుగులోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇన్కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎల్కేజీ మ్యాథమెటిక్స్ టాపిక్ నెంబర్ 8 ప్యాట్రాన్స్. ప్రీవియస్ వీడియోలో అయితే మ్యాథమెటిక్స్ సంబంధించి టాపిక్ 7 కంప్లీట్ అయింది. ఇన్కేస్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఎల్కేజీ ఇంగ్లీష్ కూడా సబ్జెక్ట్ అయితే కంప్లీట్ అయితే జరిగింది. అది కూడా చూడకపోయినా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సింపుల్ ఏబీ ప్యాట్రాన్స్. అసలు ప్యాట్రాన్ అంటే ఏంటి, ప్యాట్రాన్ అంటే అసలు మనకి ఏంటో తెలియాలి. మనకి తెలిస్తేనే పిల్లలకి అయితే చెప్పగలం. ప్యాట్రాన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్స్. లైక్ నా దగ్గర ఇన్ని క్రయాన్స్ ఉన్నాయా క్రయాన్స్ ఓన్లీ 2 కలర్సే ఉన్నాయి. నేను అదే చెప్తున్నా, ఏబీ ప్యాట్రాన్. నేను చెప్పేది ఓన్లీ ఏబీ అంటే ఓన్లీ 2 ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర ఇన్ని క్రయాన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి క్రయాన్స్, కానీ అందులో నాకు 2 కలర్స్ ఉన్నాయా. ఫస్ట్ ఇవి సెపరేట్ చేయాలి. ఫస్ట్ గ్రీన్ వన్ ఒక దిక్కున, ఎల్లో వన్ ఒక దిక్కున. ఇప్పుడు నాకు ఇది ఒక ప్యాటర్న్గా కావాలి. నాకు ఫస్ట్ రెడ్ కలర్, తర్వాత గ్రీన్ రావాలి. ఇది ఒక గ్రూప్. ఓకేనా? అలాగే ఇవన్నీ అరేంజ్ చేయాలి. అర్థమవుతుందా? అలాగే నెక్స్ట్ ఇది రెడ్ ఒకటి, గ్రీన్. నాకు అన్ని ఆర్డర్లోనే కావాలి. రెడ్ గ్రీను. చూసావా? ఇది ప్యాటర్న్. అంటే ఇది ఒక ప్యాటర్న్ అనమాట. లైక్ ఇదిగో రెడ్ గ్రీను. ఇది ఒక పేరు, ఒక గ్రూపు. ఈ గ్రూపు ఈ ఆర్డర్లో రావడాన్ని ప్యాట్రన్ అంటారు. ఓన్లీ 2 కదా ఉన్నాయి, నాకు ఇదే ప్యాట్రన్లో నెక్స్ట్ రావాలి. దీన్నే ప్యాట్రన్ అని అంటారు. క్లియర్గా అర్థమైంది కదా? ఏమన్నా సరే 2 ఉంటే సేమ్, అంటే లైక్ సేమ్ ఐటమ్ అయ్యుండి దానికి 2 కలర్స్ ఉండి దాని ఆర్డర్లో ఒక టైప్లోనే పెట్టాలి అనుకుంటే దాన్ని ప్యాట్రన్ అంటారు. దీన్నే ప్యాట్రన్ అని అంటారు. ఇది ఒక గ్రూపు. ఆ గ్రూప్లో నాకు ప్యాట్రన్ కావాలి. ఫస్ట్ నాకు రెడ్ కావాలి, తర్వాత గ్రీనే కావాలి. మళ్ళీ ఒకవేళ కానీ మీరు నాకు కావాల్సిన ప్యాట్రన్ ఏమో ఇది, ఒకవేళ మీరు ఇది పెడితే గ్రీన్ పెట్టి తర్వాత రెడ్ పెడితే ఇది ప్యాట్రన్ అవ్వదు అనమాట. నాకు కావాల్సిన ప్యాట్రన్ ఇదే. దీన్నే ప్యాట్రన్ అని అంటారు. మనకి ఏదైతే కావాలో దాని ఆర్డర్లో పెట్టడాన్నే ప్యాట్రన్ అంటారు. మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది కదా? అది ప్యాట్రన్ అంటే. ఓన్లీ నేను ఏబీ ప్యాటర్నే తీసుకున్నాను. మీరు ఇలాగ ఏ విధంగా ఉన్న 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, అలా మీకు నెంబర్ ఆఫ్. కానీ స్టార్టింగ్ పిల్లలకి ఎప్పుడు ఓన్లీ 2 నేర్పించాలి. అందుకే నేను సింపుల్ ఏబీ ప్యాటర్న్ అన్నది తీసుకున్నాను. మీకు అర్థమైంది కదా? ఇక్కడ నెంబర్ ఆఫ్ క్రేయాన్స్ ఉన్న దాంట్లో 2 కలర్సే ఉన్నాయి. ఆ 2 కలర్స్నే ఏబీ ప్యాటర్న్, ఏబీ అంటారు. ఆ ఏబీని నాకు ప్యాటర్న్లో అరేంజ్ చేయాలి. అది నాకు ఒక ఆర్డర్ ఉంది. దానికి నాకు ఫస్ట్ రెడ్డే కావాలి, తర్వాత గ్రీనే కావాలి. ఫస్ట్ రెడ్, తర్వాత గ్రీనే కావాలి. దిస్ ఈజ్ ఏ ప్యాటర్న్. సెకండ్ నువ్వు అరేంజ్ చేసినప్పుడు కూడా నాకు ఫస్ట్ రెడ్డే కావాలి, తర్వాత గ్రీనే రావాలి. దిస్ ఈజ్ ఏ ప్యాటర్న్. అండర్స్టాండ్? అర్థమైంది కదా మీకు? ఇలా ఉండేదాన్ని ప్యాటర్న్ అంటారు. ఓకే? సింపుల్ ఏబీ ప్యాటర్న్. అందులో కలర్స్ తీసుకోవచ్చు, షేప్స్ తీసుకోవచ్చు, ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు కలర్స్ ఉన్నాయి. నాకు ఫస్ట్ రెడ్ కలర్ కావాలి, తర్వాత బ్లూ కావాలి, అగైన్ రెడ్ అండ్ బ్లూ కావాలి. నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటో బాబుని అడగాలి మీరు. నెక్స్ట్ ప్యాటర్న్ ఏమొస్తుంది మనకి? రెడ్ వస్తుంది. రెడ్ బ్లూ రెడ్. అంటే నేను ఏబీ ప్యాటర్నే తీసుకున్నాను. ఓన్లీ 2 ఐటమ్సే తీసుకున్నా. పిల్లలకి ఎల్కేజీకి సంబంధించి అంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్యాటర్న్ అంటే కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి నేను ఓన్లీ 2 తీసుకున్నాను. తర్వాత షేప్స్ చూడండి.
నేను ఇక్కడ 3 తీసుకున్నాను, అంటే ఇలా కూడా తీసుకొచ్చాను చెప్పడం కోసం, కానీ మీరు 2 తీసుకోండి. సర్కిల్ స్క్వేరే తీసుకోండి. మళ్ళీ ఇక్కడ సర్కిల్ స్క్వేర్, ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుందో క్వశ్చన్ మార్క్ వేయండి. బాబుని అడగండి. ఇక్కడ సర్కిల్ వచ్చింది, స్క్వేర్ వచ్చింది, మీరు చెప్పొద్దు. ఫస్ట్ ఒకసారి చెప్పిన తర్వాత బాబుతో నోటితో పలికించండి. ఇదేంటి, వాట్ ఈస్ దిస్ షేప్, వాట్ ఈస్ దిస్ షేప్ అని అడిగి నెక్స్ట్ ఏమొస్తుంది అని క్వశ్చన్ మార్క్ వేయండి. అప్పుడు బాబు డ్రా చేస్తాడు. అర్థందా? అలాగే ఆబ్జెక్ట్ ప్యాటర్న్స్ అంటే లైక్ నేను ఇప్పుడు ఇక్కడ కార్ తీసుకున్నా, బాల్ తీసుకున్నా, కార్ తర్వాత బాల్ వచ్చింది, తర్వాత కార్ వచ్చింది, తర్వాత ఏమొస్తుంది, వాట్ నెక్స్ట్ ప్యాటర్న్, బాల్. అట్లాగా మీరు పిల్లలతో క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. క్లియర్గా చెప్పండి ప్యాటర్న్ అంటే ఏంటి. అందులో ఇన్ని టైప్స్ ఉంటాయన్నమాట. సింపుల్ ఏబీ ప్యాటర్న్, నెక్స్ట్ యానిమల్ ప్యాటర్న్, డాగ్ వచ్చింది, క్యాట్ వచ్చింది, డాగ్ వచ్చింది, క్యాట్ వచ్చింది, నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని క్వశ్చన్ మార్క్ వేయండి. క్వశ్చన్ మార్క్ తర్వాత తను ఓవరాల్ చెప్తాడనమాట. యాక్షన్ ప్యాటర్న్, ఫస్ట్ క్లాప్, తర్వాత స్టాంప్ అంటే లైక్ లెగ్స్తో ఇలా ట్యాప్ చేయండి. అలాగే క్లాప్, స్టాంప్, అట్లాగా మీరు యాక్షన్ చేసి పిల్లలకైతే చెప్పండి. తర్వాత ఏంటంటే సెకండ్ వన్ కౌంటింగ్ ప్యాటర్న్. మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్యాటర్న్స్ చూసాం, ఇప్పుడు కౌంటింగ్ ప్యాటర్న్. కౌంటింగ్ ప్యాటర్న్స్ నెంబర్ సిరీస్ అనమాట. బేసిక్ కౌంటింగ్, రిపీట్ 1 2, మీరు 1 2 చెప్పండి, నెక్స్ట్ రిపీట్ చేయమనండి 1 2, మళ్ళీ రిపీట్ చేయమనండి 1 2, అట్లా రిపీట్ చేయమనండి. ఓన్లీ రిపిటేషన్ ఓన్లీ టూ నెంబర్సే, నేను అదే చెప్తున్నా. రిపిటేషన్ ఓన్లీ 2 నెంబర్స్, ఓకేనా. 1 2 1 2 గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ ఏంటో కనుక్కోండి. ఇట్లా మీరు మీకు ఇష్టం వచ్చిన విధంగా పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. స్కిప్ కౌంటింగ్ బై 1 అంటే స్కిప్ చేయండి, అంటే లైక్ 1 2 3 1 2 3 అట్లాగా మీరు, అంటే నేను ఇక్కడ ఇలా మామూలుగా తీసుకున్నాను, మీరు ఓన్లీ 1 2 ఓన్లీ 1 2 అట్లా తీసుకొని, లేదా 1 2 3 స్కిప్ 1 అనమాట. అట్లా స్కిప్ కౌంటింగ్ బై 2 2 4 6 8 ఇక్కడ స్కిప్ చేయండి, 2 స్కిప్ చేయండి, ఇక్కడ 1 స్కిప్ చేయండి. అర్థమైంది కదా. 1 స్కిప్పింగ్ అయితే 1 2 3 1 2 3 4, అట్లాగే ఇక్కడ స్కిప్ 2 అంటే 2 4 6 8 10 అట్లాగా పిల్లలకైతే మెన్షన్ చేయండి. ఇంక్రీజింగ్ కౌంటింగ్ ప్యాటర్న్ లైక్ ఎలాగంటే ఇంక్రీజింగ్ కౌంటింగ్ ప్యాటర్న్ ఫోర్త్ వన్ అంటే 1 2 3 1 2 3 4 1 2 3 4 5 అంటే ఒక్కో నెంబర్ యాడ్ చేసుకుంటూ పిల్లలకి వెళ్ళమని. ఇప్పుడు 1 చెప్పాడు, తర్వాత నెక్స్ట్లో 1 2, ఇప్పుడు ఫస్ట్ 1 చెప్పాడు, తర్వాత నెక్స్ట్ 1 2, మళ్ళీ నెక్స్ట్ 1 2 3 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పిల్లలకైతే కౌంటింగ్ అన్నది చెప్పండి. బ్యాక్వర్డ్ కౌంటింగ్, ఇది బ్యాక్వర్డ్ కౌంటింగ్ అన్నది మీరు యాక్షన్ చేసి చెప్పండి. లైక్ స్టెప్స్ జంప్ చేసేటప్పుడు అంటే బ్యాక్వర్డ్స్ నుంచి, అంటే 5 4 3 2 1 అట్లా బ్యాక్వర్డ్ కూడా ఇది చెప్పండి. ఈ కాన్సెప్ట్ అన్నది కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి, అందుకనే మెట్ల మీద జంపింగ్ చేస్తూ లేదంటే ఏదైనా గేమ్ ఆడిస్తూ అయితే క్లియర్గా అయితే చెప్పండి. కౌంటింగ్ విత్ ఆబ్జెక్ట్స్ అంటే మన దగ్గర చెప్పాను కదా ఆబ్జెక్ట్స్. ఒక యాపిల్ తీసుకోండి, 2 బనానాస్ తీసుకోండి, అలాగా 1 యాపిల్ 2 బనానాస్ 1 యాపిల్ 2 బనానాస్ అలాగా ప్యాటర్న్ అనమాట. ఫస్ట్ 1 యాపిల్ 2 బనానాస్ పెట్టండి, తర్వాత మళ్ళీ 1 యాపిల్ పెట్టండి, తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందో బాబుని కనుక్కొని క్వశ్చన్ మార్క్ వేయండి. అట్లా మీరు మీ దగ్గర ఉన్న వస్తువులతోటి, మీ దగ్గర ఉన్న క్రేయాన్స్ తోటి, స్కెచెస్ తోటి, పెన్సిల్ తోటి అలా మీరు నేను చెప్పే విధంగా ప్రతిదీ అయితే ప్రాక్టీస్ చేయించండి. థర్డ్ వన్ ఏంటి, ఆబ్జెక్ట్ సైజ్. ఇప్పుడేమో సైజ్ ప్యాటర్న్ అంటే బిగ్ వేసా స్మాల్, అంటే ఇప్పుడు బిగ్ బాల్ వేసా, స్మాల్ బాల్ వేసా, తర్వాత బిగ్ వేసా, స్మాల్ వేసా, తర్వాత ఏమొస్తుంది క్వశ్చన్ మార్క్. పిల్లడికి ఈ ప్యాటర్న్ మాత్రం ఖచ్చితంగా నేను ఓన్లీ 2 నేర్పిస్తున్నాను, మీకు క్లియర్గా చెప్తున్నాను, ఓన్లీ 2. మీరు ఇది బాబుకి ప్యాటర్న్ వచ్చింది, వాడికి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే 2 కాస్త ఒకటి ఇంక్రీజ్ చేయండి, అంటే 3 పెట్టండి. అప్పుడు అంటే బిగ్ బాల్, స్మాల్ బాల్ అండ్ వెరీ స్మాల్ బాల్ అట్లా పెట్టండి. అలా 3 3 1 1 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు స్టార్టింగ్గా 4-5 పిక్చర్స్ ఇచ్చేసి 4-5 నెంబర్లు ఇచ్చేసారంటే వాళ్ళకి కాన్సెప్ట్ అనేది అర్థం కదా. అందుకని ఫస్ట్ ఎప్పుడు 2 ఐటమ్సే తీసుకోండి. అది థింగ్స్ అన్నా అవనివ్వండి, ఆబ్జెక్ట్స్ అన్నా అవనివ్వండి, వెజిటేబుల్స్ అన్నా ఏదన్నా సరే ఇలా 2 ప్యాటర్న్ చెప్పండి. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏది వస్తుందో తనకు ఒకటి క్లారిటీ అయితే రావాలి. అది అబ్జర్వ్ చేసేటట్టు తను బిఫోర్ చూసుకోవాలి, ఆఫ్టర్ చూసుకోవాలి. అట్లా తనకి ఆ ప్యాటర్న్ అన్న కాన్సెప్ట్ క్లియర్గా అయితే అర్థం కావాలి. ఓకేనా. సెకండ్ వన్ టాల్ అండ్ షార్ట్. ఇది కూడా సేమ్ అంతే, మన ఇష్టమే అండి. మనకి ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ఉపయోగించే పిల్లలు ఎన్ని విధాలుగానే నేర్పించవచ్చు. నేను అందుకే కాన్సెప్ట్ చెప్తున్నా, దాని ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్తున్నా, మీరు మాత్రం ఇంటికాడ ప్రాక్టీస్ చేయండి. ఇక నేను పెన్సిల్ వేసాను, మీరు పెన్సిల్ వేయమని కదా, అక్కడ ఏదైనా సరే నేను ఇక్కడ డ్రాయింగ్ వేసానంటే మీరు డైరెక్ట్ చూపించడానికి ట్రై చేయండి. ఏదైనా సరే ఆబ్జెక్ట్స్ డైరెక్ట్గా చూపించడానికి అయితే ట్రై చేయండి. టాల్ అండ్ షార్ట్స్, నేను ఇంకా టాల్ పెన్సిల్ వేసా, షార్ట్ పెన్సిల్ వేసా, టాల్ వేసా, షార్ట్ వేసా, వాట్ నెక్స్ట్ అని బాబుని అడగండి. అలాగే థిక్ అండ్ థిన్,
అంటే కొంచెం లాంగ్గా ఉన్న బుక్, కొంచెం సన్నంగా ఉన్న బుక్ పెట్టండి. తర్వాత మళ్ళీ కొంచెం లాంగ్ ఉన్నది, సన్నంగా ఉన్నది, అట్లా మీరు ప్యాటర్న్ ఓన్లీ 2 అయితేనే నేర్పించండి ఫస్ట్ స్టార్టింగ్. దానికి కాన్సెప్ట్ అర్థం కావాలి. 4th వన్ యానిమల్ సైజ్ ప్యాటర్న్. బిగ్ టాయ్ ఏమో ఒకటి తీసుకోండి, స్మాల్ టాయ్ ఒకటి తీసుకోండి, దాన్ని ప్యాటర్న్లో అరేంజ్ చేయమని చెప్పండి. అట్లాగా డ్రాయింగ్ ఆర్ కటింగ్ సైజ్. నేను ఇక్కడ డ్రాయింగ్లో వేసాను, మీరు కటింగ్ చేసి చూపించండి. ఇప్పుడు సర్కిల్ ఉంది, నేను ఆల్రెడీ కలర్ షీట్స్ ఎలా ఉంటే చూపించాను కదా, కలర్ షీట్స్తో కట్ చేయండి. బిగ్ సర్కిల్ ఒకటి, స్మాల్ సర్కిల్ ఒకటి, అట్లాగే మీరు కట్ చేసి నెక్స్ట్ ఏంటో పేస్ట్ చేయమని చెప్పండి. అట్లాగే ట్రయాంగిల్స్ షేప్స్ అన్ని కట్ చేసి అయితే పిల్లలతో అయితే ట్రై చేయించండి. సార్టింగ్, ఈ కాన్సెప్ట్ చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది పిల్లోడి యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. దాని తోడు ఏంటంటే ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, దానివల్ల తను ఎలా క్యాచ్ చేస్తున్నాడు ఏంటనేది ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. సార్టింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఫార్మింగ్. అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మళ్ళీ క్రేయాన్సే తీసుకున్నాను, క్రేయాన్స్ తీసుకున్నా. నేను ఇందాక ప్యాటర్న్ అంటే ఏం చెప్పాను, రెడ్ గ్రీను, ఇది ఒక ప్యాటర్న్ అని చెప్పాను. ఇప్పుడు మనకు సార్టింగ్ అంటే ఇవి ఓన్లీ 2 కలర్, నేను స్టార్టింగ్ నుంచి 2 చెప్తున్నాను, ఓన్లీ 2 కలర్స్ అని. ఈ రెడ్ అన్ని కలిపి ఒక గ్రూపు, ఈ గ్రీన్ అన్ని కలిపి ఒక గ్రూపు, దీన్నే సార్టింగ్ అంటారు. అర్థమైంది కదా. ఏదన్నా సరే 2 కంపారిజన్ చేసినప్పుడు సేమ్ కలర్స్ అన్నీ ఒక గ్రూప్లోకి, సేమ్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక గ్రూప్లోకి ఇట్లా మార్చడాన్ని సార్టింగ్ అంటారు. ఓకేనా. సార్టింగ్ బై కలర్ నేను చెప్పాను కదా. ఇప్పుడు ప్రొవైడ్ చైల్డ్ విత్ వేరియస్ కలర్స్ ఆబ్జెక్ట్ లైక్ బ్లాక్స్ అవని, బటన్స్ అవని, బీడ్స్ అవని, ఏదన్నా సరే మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా మీరు ఇవన్నది చేయొచ్చు ఈజీగా. పిల్లలకి ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మీరు క్లియర్గా అర్థం. దిస్ ఈజ్ ఏ సార్టింగ్. సెపరేట్ గ్రూప్స్, ఒకే ఐటమ్ కానీ డిఫరెంట్ కలర్స్, అవన్నీ సెపరేట్ చేయడం, సేమ్ కలర్ అన్నది సెపరేట్ చేయడాన్ని సార్టింగ్ అని అంటారు. అన్నీ కలిపి ఒక గ్రూప్లోకి తీసుకురావడం, ఆల్ మిక్స్డ్ అన్ని ఒకే కలర్లో ఉన్నాయి లేదా ఒకే షేప్లో ఉన్నాయి లేదంటే ఒకే ఐటమ్స్ ఉన్నాయన్నీ ఒక గ్రూప్లో ఫామ్ చేయడం. ఓకేనా. సార్టింగ్ బై షేప్స్. ఇప్పుడు షేప్స్ తీసుకోండి, ఏమన్నా షేప్స్, ట్రయాంగిల్ ఒకటి, స్క్వేర్ ఒకటి తీసుకోండి, అవి క్లమ్జీ చేసేయండి. ట్రయాంగిల్స్ అన్నీ ఒక గ్రూపు, స్క్వేర్స్ అన్నీ ఒక గ్రూపు, అట్లాగా పిల్లలకి చెప్పండి. సార్టింగ్ బై సైజ్, బిగ్ ఒకటి, స్మాల్ ఒకటి, బిగ్ అన్నీ ఒక గ్రూపు, స్మాల్ అన్నీ ఒక గ్రూపు. సార్టింగ్ బై టైప్స్ అంటే లైక్ కార్స్ కానీ, యానిమల్స్ కానీ, కార్స్ అన్నీ ఒక గ్రూపు, యానిమల్స్ అన్నీ ఒక గ్రూపు. అట్లాగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, లేదా లాస్ట్లో నేను వర్క్ షీట్స్ అయితే ఇస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి క్లియర్గా అయితే చూడండి, మీకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. స్ట్రక్చర్. సార్టింగ్, సాఫ్ట్ టాయ్ ఒకటి, హార్డ్ టాయ్ ఒకటి ఒక గ్రూప్లో ఫామ్ చేయండి. ఏదన్నా మిక్స్ చేసి వాటిని సెపరేట్ చేయమని పిల్లోడికి మీరే చెప్పండి. అర్థమవుతుంది. దానివల్ల ఏంటంటే వాడు అబ్జర్వ్ చేసి ప్రతిదీ సెపరేట్ చేయడానికి ఇష్టపడతాడు. అట్లా సెపరేట్ చేయడం వల్ల తనకి ఐ కాంటాక్ట్ ఈజీగా, అంటే లైక్ ఐ ఎలా ఉంది తను ఈజీగా విజువలైజేషన్ చేసి ప్రతిదీ సెపరేట్ చేయడం వల్ల తన బ్రెయిన్ చాలా షార్ప్గా అయితే పనిచేస్తుంది. ఓకేనా. సార్టింగ్ బై యూజ్ అంటే ఫుడ్ అన్నీ ఒక గ్రూపు, క్లాత్స్ అన్నీ ఒక గ్రూపు, అట్లాగా. తర్వాత బటన్ సార్టింగ్ చూడండి, మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఒకసారి. అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, బటన్స్ అన్నీ ఒక బౌల్స్లో వేస్తారు, సెపరేట్ కలర్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఆ విధంగా ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్, ఫ్రూట్స్ అన్నీ ఒక గ్రూపు, వెజిటబుల్స్ అన్నీ ఒక గ్రూపు. నెంబర్స్, సార్టింగ్ బై నెంబర్స్ అంటే 1 ఆబ్జెక్ట్స్ ఉన్నాయని ఒక గ్రూప్, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయని సెకండ్ గ్రూప్. అట్లాగా మీరు ప్రతిదీ మీకు ఎన్ని విధాలుగా నేను ప్రతి ఫ్రూట్స్తో చేయొచ్చు, మళ్ళీ యూసేజ్తో చేయొచ్చు, స్ట్రక్చర్తో చేయొచ్చు, బటన్స్తో చేయొచ్చు, మీకు అన్ని విధాలుగా ఏ విధంగా ఎన్ని విధాలుగా చేయాలో అన్నీ చెప్పాను. మీరు అన్నీ ప్రాక్టీస్ చేయించండి పిల్లలతో. ప్రాక్టీస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. చాలా జాగ్రత్తగా పిల్లలతో ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేయించడం వల్ల వాళ్ళ కాన్సెప్ట్ ఎప్పటికీ మర్చిపోరు. నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా, ప్రాక్టీస్ చేయించండి. ఇప్పుడు ఈ క్రేయాన్స్ ఉన్నాయి, ఈ క్రేయాన్స్ ద్వారా నేను కాన్సెప్ట్ అన్నది చెప్పాను. వాడు ఏంటంటే ఆ కాన్సెప్ట్ రాబోతుకి ఈ క్రేయాన్సే గుర్తొస్తాయి వాడికి. అందుకనే నేను ఏదైనా సరే ఆబ్జెక్ట్ తీసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయమని క్లియర్గా చెప్తున్నాను. ఓకే కదా. ఈరోజు టాపిక్ ప్యాటర్న్ అండ్ సార్టింగ్, ఎల్కేజీ మ్యాథమెటిక్స్ సంబంధించి సార్టింగ్ అయిపోయింది, ప్యాటర్న్ కూడా అయిపోయింది. ఓకే కదా. ఈరోజు టాపిక్ అయితే క్లియర్గా అర్థమైంది కదా మీకు.
చూసారు కదా, నేను క్లియర్గా ప్యాటర్న్ అంటే ఏంటి, సార్టింగ్ అంటే ఏంటి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి అన్నది క్లియర్గా అయితే చెప్పాను. మీరు అదే విధంగా పిల్లలకి మీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే థింగ్స్ కానీ మీకు కనిపించే ప్రతి వస్తువుతో చదువు ఈజీగా చెప్పొచ్చు అని ప్రీవియస్లోనే మెన్షన్ చేసి ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా. ప్రతిదీ కూడా ఒక వస్తువుని చదువుకే ఉపయోగించే విధంగా నేను ఇందులో అయితే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఫ్రూట్స్ కోసం చెప్పా, వెజిటేబుల్స్ కోసం చెప్పా, షేప్స్ కోసం చెప్పా, అన్నీ క్లియర్గా అయితే చెప్పాను. మీరు నేను చెప్పే విధంగా కాకుండా దాన్ని యూజ్ చేసి, నేను చెప్పే ఐటమ్ని యూజ్ చేసుకొని మీరు పిల్లలకైతే క్లియర్గా కాన్సెప్ట్ వైజ్ క్లియర్గా చెప్పండి. ప్రజెంట్ మీరు చేసే విధానం చూపిస్తూ వాళ్ళకైతే కాన్సెప్ట్ అన్నది చెప్పండి. అంతే తప్ప నేను చెప్పేశాను కదా అని చెప్పేసి నేను ఏ విధంగా చెప్పాను ఆ విధంగా మీరు చెప్పొద్దు. నేను చెప్పే దాంట్లో అందులో కొన్ని ఐటమ్స్ తీసుకొని వాటికి కాన్సెప్ట్ నేను చూడండి, ప్యాటర్న్ ఎలా చేయాలి, సార్టింగ్ ఎలా చేయాలి అన్నది నేను క్రేయాన్స్ తీసి మీకు విజువలైజేషన్ చూపిస్తూ ఎలా చెప్పాను అదేవిధంగా పిల్లలకు కూడా చూపిస్తూ కాన్సెప్ట్ అయితే అర్థమయ్యే విధంగా చెప్పండి. మనం చెప్పేది రిపీట్ చేయకుండా ఉండే విధంగా పిల్లలకైతే చెప్పండి. ఓకే కదా, నేను చెప్పే విధంగా పిల్లలకి చెప్పారనుకో కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయించండి. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్. ఎవ్రీడే మీరు కాన్సెప్ట్ అయ్యిందా దానికి చిన్న టెస్ట్ లాగా, లేదంటే బుక్ మీద ఇప్పుడు ప్యాటర్న్ కోసం చెప్పానా, ప్యాటర్న్ ఎలా చేయాలి, ఏ విధంగా చెప్పాలన్నా దానికోసం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి, ఒక వైట్ బుక్ మీద రాయండి. నెక్స్ట్ ఏంటో పిల్లడు ఓరల్ అన్న చెప్తాడు, లేదంటే ఐడెంటిఫికేషన్ అన్న చెప్పి హ్యాండ్ రైటింగ్ వచ్చిన వాళ్ళు డ్రాయింగ్ అన్న చేస్తారు. సో మీరు ప్రతిదీ కూడా నేను చెప్పే విధంగా పిల్లలకైతే ప్రాక్టీస్ చేయించండి. ప్రతిదీ ఆల్ఫాబెట్స్ అవని, నెంబర్స్ అవని, మ్యాథ్స్ అవని, ఇంగ్లీష్ అవని, ఏదన్నా సరే ప్రాక్టీస్ చేయించండి. ఓకే కదా, ఈ రోజు నుంచి ఎల్కేజీకి సంబంధించి మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే మనకి క్లియర్ అయ్యింది. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్కి అయితే వెళ్దాము. మ్యాథ్స్ సబ్జెక్ట్ అయ్యింది మనకి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎల్కేజీకి సంబంధించి 2 సబ్జెక్ట్స్ అయితే క్లియర్ అయినాయి. ఇంకేస్ ఆ వీడియోస్ ఎవరన్నా చూడకపోయినా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. నేను ప్రతిదీ ప్లేలిస్ట్ పెట్టా, ఎల్కేజీకి సంబంధించి ఎల్కేజీ ప్లేలిస్ట్ పెట్టా, నర్సరీకి సంబంధించి నర్సరీ ప్లేలిస్ట్ పెట్టా, మీకు ఏది కావాలో మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ కూడా పెట్టాను. సో మీరు ప్రతిదీ చూసి అర్థం చేసుకొని కాన్సెప్ట్ వైజ్ మీరు వెళ్ళారనుకో పిల్లలు కూడా 1 by 1 స్టెప్ వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో కూడా మనకి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ప్యాటర్న్ ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఇది ఎంత ఇంపార్టెంట్, స్టార్టింగ్ స్టేజ్ నుంచే వాళ్ళకి ఉందంటే దాన్ని బట్టి అది ఎంత ఇంపార్టెంట్ మీకే అర్థం కావాలి. ఓకేనా, నేను ఏది చెప్పినా, ఏ కాన్సెప్ట్ చెప్పినా, ఏది చెప్పినా సరే ప్రాక్టీస్ చేయించండి. డైలీ ప్రాక్టీస్, లాస్ట్ పాయింట్ మంది అదే, ఎప్పుడు డైలీ ప్రాక్టీస్. సో నేను ఏది చేసినా సరే ప్రాక్టీస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్, ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయించండి. మీరే ఓన్గా పేపర్ క్రియేట్ చేయండి, పేపర్ తయారు చేయండి. కొంతమంది ఇంట్లో ప్రింటర్స్ ఉంటే ప్రింటర్ ద్వారా పేపర్స్ తీయండి, క్రోమ్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీకు ఎన్ని విధాలుగా కావాలితే అన్ని విధాలుగా మీరు ఏది సెర్చ్ చేసినా సరే మనకి అవైలబుల్గా అన్నీ ఉన్నాయి. సో నేను కాన్సెప్ట్ చెప్తున్నానంటే దాన్ని బట్టి మీరు ఎన్ని విధాలుగా తయారు చేయాలో అన్ని విధాలుగా పేపర్ అయితే తయారు చేయండి. లేదు నాకు ఇంకా అర్థం కాలేదు, పేపర్స్ ఎలా తయారు చేయాలో కూడా నాకు అర్థం తెలియలేదు అంటే కనుక మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను అది కూడా నేను వీడియో చేసి మీకు క్లియర్గా ఎలా ఎక్స్ప్లెయిన్ మీరు క్లియర్గా వీడియో అది ప్రింట్అవుట్ ఎలా తీయాలి, ఏ విధంగా తీయాలి, లేదంటే అసలు పేపర్ చూసి మనం పేపర్ ఎలా డిజైన్ చేయాలి ఏంటన్నది నేను క్లియర్గా అయితే చెప్తాను. అర్థమైంది కదా, ఈ రోజు నుంచి మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది క్లియర్ అయ్యింది. నేను రేపటి నుండి థర్డ్ సబ్జెక్ట్కి అయితే వెళ్తాను. ఓకేనా, క్లియర్ కదా, మ్యాథ్స్ కంప్లీట్ అయింది మనకి, ఇంగ్లీష్ కంప్లీట్ అయింది ఎల్కేజీకి సంబంధించి. థర్డ్ సబ్జెక్ట్ నేను ఫర్దర్గా వెళ్తాను. ఓకేనా, మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.